లక్ష్మీ సమేత శ్రీనివాస శుభం. 3 రోజుల అరుణాచలం యాత్ర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. జై హింద్. ఫస్ట్ మా కూతురు టీచర్గా ఉంటుంది. వాళ్ళ మిత్రుల ద్వారా ఆమెకు తెలిసి ఆమె ద్వారా మేము వచ్చాము ఫస్ట్ టైమే. చాలా ఆనందంగా ఉంది. మరి ఎక్కువ లేకుండా ఛార్జెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మంచి అకామిడేషన్, దైవకృప వల్ల మంచి భోజనం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య తీర్థం ఇచ్చాంతి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా సుభక్తో స్వదేశో భూమిత్రయం అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యం చతుర్విధం. గురూజీ గారు బ్రహ్మాండమైన భోజనం, అన్ని రకాలు కావలసిన భోజనం, సాత్విక భోజనం. బాగా జీర్ణమయ్యే భోజనం అన్నట్టు, అనవసరమైన ఇది లేకుండా, స్పైసెస్ లేకుండా చక్కటి భోజనం, సాత్విక భోజనం, సాత్విక భావాలు వెల్లివిరిసేటట్టు ఉండే భోజనం పెట్టారు. ఉదయం అల్పాహారం కూడా ఆనందంగా ఉంది. ఇంకోటి వేస్ట్ చేయొద్దనే భావన కూడా చెప్పారు. ఇంకోటి అరుణాచలం రావడమే ఒక పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తామన్నారు. రియల్, అది వాస్తవం. అది మేము ఎన్ని రోజులు అనుకుంటున్నాము, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాము. అంటే వయస్సును బట్టి కూడా ఆలోచించే మా అమ్మాయి వాళ్ళ మిత్రుల ద్వారా తెలుసుకొని ఈ స్వామివారి కార్యక్రమాలు రావడం చాలా ఆనందం ఉంది. ఇక్కడ రియల్ కూడా అకామిడేషన్ సింపుల్ స్వీట్ అకామిడేషన్ కూడా తిరిగేది అది అనకుండా మనకు అహికంగా లేకుండా, హైఫై లేకుండా చక్కగా ఉంది. మంచి వెంటిలేషను, మంచి ఇది నేలపైన ఉన్నా కూడా ఆనందంగా ఉంది. ఇటువంటి అవకాశం అందరూ చేసుకుంటే చాలా ఆనందమైన విషయం. పెద్దవారు వచ్చేవారికి ఇబ్బంది పడతారు, మీరు రావద్దని చెప్తారా? లేకపోతే మాకే ఇబ్బంది అనిపించలేదు? పెద్దవాళ్ళ మీద ఇప్పుడు మేము 75 ఇయర్స్, మా వైఫ్ 70 ఇయర్స్, మేము ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి అనుకున్నాము. దయచేసి ఇటువంటి సంఘంలో వచ్చేస్తే ఆనందం ఉంటుంది, మరి చక్కగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. సత్సంగం ఉంటుంది. సత్సంగత్వం, కృష్ణంగత్వం, నిష్ఠంగత్వం, నిర్మలతత్వం, నిర్మలతత్వం, నిర్మోహత్వం, నిర్మోహత్వం, జీవన్ముక్తం. కాబట్టి ఇలా వచ్చేస్తే మన ఇప్పుడు ఈ వయస్సులో జీవన్ముక్తానికి పోయే మార్గాలు మనకు ఇక్కడ అన్ని కనబడతాయి. ఇంకోటి అరుణాచలంలో దర్శనమే మహాభాగ్యం, పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తుందన్నారు. కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఏజ్ వారు చెప్తే రావచ్చా, భయపడుతూ రావాలా? ఇక్కడంతా మాకు బాగుందా లేదా అంతే దగ్గర పెట్టుకోండి. అరుణాచల శివ అరుణాచల శివ. ఇక్కడ మా ఏజ్ వాళ్ళు అందరూ రావచ్చు, ఒకరి తోడుతోనే రావాలి. మా అమ్మాయికి వల్ల మేము రాగలిగినాం, అనుకున్నాము ఎప్పుడు రావాలని. ఇద్దరం ఎలా రావాలి వచ్చింది, అయితే రాలేకపోయినాం, ఇద్దరము రాలేకపోయినాము. మా అమ్మాయి రెడీ అంటే రెడీ అని వచ్చేసాము. కాళ్ళు ప్రాబ్లం ఉందండి, నాది హ్యాండిక్యాప్ కాదు, ఆర్టిఫిషియల్ లెగ్ నాది. అయినా కూడా మా అమ్మాయి నన్ను చూసుకుంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సర్వీస్ కూడా అంతా చాలా బాగుంది, అందరు కూడా బాగా చూసుకుని మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. టీవీ ఛానల్ ఇంకా కొత్తగా స్టార్ట్ చేయలేదండి, పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయిన తర్వాత పేరు పెట్టండి. చూడండి, శ్రీ అరుణాచల శివన్ సార్ నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఒకసారి చెప్పాలి.
నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మైక్ దగ్గర పెట్టు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు ఎల్లయ్య శెట్టి. నేను సోలార్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. అరుణాచల శివము ఎప్పటి నుంచో అనుకుంటాము. నిజంగా చెప్పాలంటే ఒక రోజు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా రాలేకపోయాం. అంటే కొన్ని అనివార్య కారణం చెప్పడానికి రాదు. అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. 2 సార్లు అట్లయింది. కరెక్ట్ టైము వచ్చాము గుడిలోపడికి దర్శనం చేసుకొచ్చి బయట కూర్చున్న తర్వాత ఇది అరుణాచలం అని తెలిసింది. తిరుమల అరుణాచలం అని అప్పుడు తెలిసింది. అంతవరకు దేవుని దర్శనం చేసుకుని కూర్చున్న తర్వాత గిరిప్రదక్షిణ చేయలేదా అని అడిగింది పక్కలలో. లేదు అన్నాం. ఎందుకు అంటే ఇది అరుణాచలం అన్నారు. అప్పుడు అనుకున్నాం దేవుడు భగవంతుడా నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం అనుకున్నాం స్వామిని. అది అనుకోకుండా మాకు అక్కయ్యలు వాళ్ళిద్దరు ముగ్గురు ఫోన్లు చేయడం వల్ల నంబర్లు వచ్చి మా భార్య వారు ఈ గ్రూప్లో ఉండి ఆమె అనుగ్రహించి ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఈ అంటే ఈ సొసైటీ ఈ శివమణికంఠ స్వామి ద్వారా గురు ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ని ఎంచుకున్నాము. 2 టికెట్లు తీసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ మా అత్త మామయ్య కూడా తీసుకున్నాము. నలుగురు వచ్చాము. బ్రహ్మాండంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు సేవ కూడా చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం ఉంది. ఆ భగవంతుడు స్వామి ఏంటంటే పిలిపిస్తే కానీ వచ్చేటట్టు ఉందంటే ఆ స్వామి పిలిపించాడు. ఈరోజు నేను ఈరోజు ఈ రూపంలో ఉన్నాడంటే అంత గురుజీ దైవానుగ్రహం అది అనుకుంటున్నాను. నేను మా అత్తమ్మ మా మామయ్య మా భార్య అందరు కలిసి వచ్చాము. దీన్ని చూసిన తర్వాత 10 మంది నేను చెప్పాలని చాలా సంతోషపడుతున్నాను. నేను ఇప్పటికైతే చాలా సంతోషం. తక్కువ ఖర్చులో చాలా గొప్పగా లబ్ధి పొందే శక్తిని ఆ భగవంతుడు ఈ గురుజీ ద్వారా మాకు కల్పించాడు. మణికంఠ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది మాకు కూడా, మాకు సపోర్ట్ చేసినందుకు. మాతో పాటు యాత్రకు వచ్చిన మీరు కూడా ఇలాగా చక్కగా సేవలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాగే అందరూ అలాగే అవేర్నెస్ రావాలండి. అవేర్నెస్ వచ్చేలాగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ నేను మా భార్య మా అన్న మా వదిన మా అక్క అందరం వచ్చాము. కాకపోతే అందరికీ 1 year 1.5 year 3 year పిల్లలు ఉన్నారు. గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్నాం కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూలో చాలా హెవీ రష్ ఉంది. ఆ రోజు పౌర్ణమి. పిల్లలు అందరూ సతాయించడం వల్ల మేము మధ్యలోనే వెళ్ళిపోయాం. దర్శనం చేసుకోవాలి, గిరిప్రదక్షిణ చేసుకున్నాం. కానీ మళ్ళీ ఈరోజు బహుశా దర్శనం చేసుకోవాలనేమో మళ్ళీ ఈ సంవత్సరం ఒక అవకాశం వచ్చి గిరిప్రదక్షిణ చేసుకొని మళ్ళీ దర్శనం పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో మీరు ఇలా సేవ చేసుకుంటూ మీ యాత్రను పూర్తి చేయాలని భగవంతుడు రాసి పెట్టేశాడు అరుణాచలంలో. చాలా ఆనందంగా ఉంది అందరితో ఇలా గడపడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఇలాగే చెప్తూ ఉండాలి అరుణాచల విశిష్టత గురించి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అని మనమే చెప్పాలి మిగతా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ అనపడాలి. హైదరాబాద్ నుండి వచ్చాము. చెప్పండి ఎంతమంది వచ్చారు ఏంటి? మేము 48 మెంబర్స్ వచ్చాం మేడం. 48 మెంబర్స్ వచ్చారు. యాత్ర గురించి మీకు ఎలా తెలిసింది? మేమైతే ఎప్పుడు రావాలనుకున్నాం ఇక్కడ అరుణాచలానికి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, తన పాప పెళ్ళి ఉండేది, తను ఫార్వర్డ్ వచ్చేసింది అన్నారు. దాని ద్వారా నేను మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసినాను. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మేము 50 వరకు ఉండొచ్చు. మేమే 2 వచ్చాము. మధ్యలో 50 వరకు ఉన్నాము. 50 మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? స్కూల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ 10th నుంచి దగ్గర 30 years అందరూ ఇక్కడ మేము కలుసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోలేదు మేము వస్తాము. ఎవరి ద్వారా వచ్చారంటే ఏ ట్రస్ట్ నుంచి? మీ ట్రస్ట్ పేరు, స్వామీజీ వారి పేరు? అరుణాచల యాత్రను మేము పెట్టుకున్నామండి. అరుణాచల అరుణాచల యాత్ర గ్రూప్ పెట్టుకున్నాము. ఒక మేడం కాల్ చేస్తాము, తన నెంబర్ ఇస్తాం, మేము ఫార్వర్డ్ చేసుకుంటాము. మీరు వచ్చిన ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అండి. మనకి అవకాశం కల్పించిన స్వామీజీ పేరు రుద్రాక్ష స్వామీజీ వారు. సో వారు కల్పించడం వల్లే ఈ రోజు మీరు కానీ నేను కానీ 2 ముద్దలు తినగలుగుతున్నాము. దాతరండి. తెలుసో తెలియక ఎక్కడో చోట మనం చేసే ఉంటాం కదా. అంటే ఆ తిన్నవాళ్ళు ఇలాగే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలియాలన్న ఉద్దేశంతో డిస్కషన్. నిజంగా ఇదంతా కూడా స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరగటం మేము అనుకోలేదు. మా ఫ్రెండ్ ద్వారా మేము వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నా ద్వారా మా ఫ్రెండ్స్ కూడా వచ్చినందుకు నాకు ఇంకా చాలా పుణ్యవంతం ఇది. లేదు మాది లేదు అందరికీ. ఇక్కడ మనము తీసుకొచ్చి ఆయన
ఆయన మన కలిపి చెప్తున్నగా దైవం మానుష రూపేణ అని దైవం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా రారు, మనం తట్టుకోలేమని వస్తాయి. సో ఒకరినొకరు మనుషుల ద్వారానే మనకి విషయం అనేది మనకి తెలుస్తుంది, కన్వే అవుతుంది ఏదైనా. సో అలాగా మీరందరూ చక్కగా 50 మంది వచ్చారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఇలాగా ఇక్కడ రిసీవ్ చేసుకున్న పద్ధతి కూడా చాలా బాగుంది, అన్నిటికంటే ఎక్కువ అది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, సదా మీ సేవలో వస్తామండి మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మాయికి ఎవరైనా మైక్ పెట్టుకొని దగ్గరగా. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈసారి మేము ఫస్ట్ టైం వచ్చాము. ఈరోజు మేము ఫస్ట్ టైం వచ్చాము మేడం, చాలా బాగుంది. మీరు ఎంతమంది వచ్చారు? మేము 6 మెంబర్స్ వచ్చాము మేడం. ఫస్ట్ టైం వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ? స్వామీజీ గారు కల్పించిన వసతులన్నీ మీకు చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి ఏం మేడం, చెప్తారా? చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతున్నారా ట్రస్ట్ వాళ్ళు లేదు ఎవరైనా? లేదు సేవకులు లేదు కానీ? లేదు మేడం, లేదు. చాలా బాగుంది, భోజనం కూడా చాలా బాగుంది, పొద్దున టిఫిన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ యాత్రకు రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనేంటంటే మాది పిరమిడ్ ధ్యానం మేడం, ధ్యానం చేస్తాము. వాళ్ళందరినీ తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కంపల్సరీ తీసుకొస్తాను మంచి మేడం. నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే అందరూ అవేర్నెస్ రావాలన్నమాట. మేము తక్కువ కాదు హిందువులో మరి. ఇప్పుడు అదే చేద్దామని చెప్పి మా గ్రూప్ తరఫున అందరికి చెప్తాను. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నాకు తెలిసిపోయింది, అది దిగగానే ట్రైన్ దిగగానే నాకు అర్థమైపోయింది, ఇక్కడ అడుగు పెట్టగానే అర్థమైపోయింది. నేను అనుకోకుండా వచ్చిన అడుగు పెట్టలేము. అదే వాళ్ళందరినీ మా గ్రూప్ అందరూ అంటున్నారు అరుణాచలం నేను వెళ్ళి వస్తాను ఫస్ట్, తర్వాత మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను. అదే నేను చేద్దామని అనుకుంటున్నాను మేడం. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇదే ఇక్కడే తీసుకొస్తారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా సదా మీ సేవలో. కొంచెం మీ అనుభవం, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే ఈ యాత్ర మీకు ఎలా తెలిసింది? మన సంస్థ పేరు, గురువు గారి పేరు అంటే తెలియాలిగా. మాకు ఈ యాత్ర రావడానికి చాలా రోజుల నుంచి అరుణాచలం రావాలనుకుంటున్నాము, కాకపోతే ఎప్పుడు కుదరడం లేదు. ఆగస్టు నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. అప్పుడు 1600 ఉండేది ఆగస్టులో. మా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ పెట్టింది అన్నట్టు. ఎప్పుడు అనుకుంటున్నావు కదా, తను వచ్చిందంట నాకు పెట్టింది ఇట్లా వెళ్ళు అని. పెడితే నేను ఇంకా ట్రై చేసి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. 26 జనవరి ఉన్నా కానీ రావాలి, దేవుడి దగ్గర అనుగ్రహం ఉంటేనే వస్తాం కదా, ఈశ్వర అనుగ్రహం ఉంటేనే అనుకొని ఇప్పుడు వచ్చినాము. చాలా బాగుంది. అసలు మేమైతే ఇట్లాంటివి చూసాము, ఈ హిస్టారికల్ ప్లేస్లు ఎట్లుంటాయో అట్లుంది ఈ భవనం. పడుకుంటే కింద పడుకోవాలంటే ఇప్పుడున్న మార్బుల్స్ చెప్పచ్చు, మార్బుల్స్ టైల్స్ వల్ల మేము కింద పడుకున్నామా అని కింద నుంచి మాకు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి అసలు పడుకోలేకపోతాము. ఇక్కడ పడుకున్నాం కదా రాతి నేల మీద, చాలా హాయిగా ఉంది తెలుసా అండి. బాడీ పెయిన్స్ లేవు, ఏం లేవు. నా అనుభవం ఇది. ఇంతకుముందు 10 o'clock పడుకున్నా, 12:30 వరకు పడుకున్నామంటే హాయిగా ఉంది. అంటే బ్యాక్ పెయిన్స్ ఏం లేవు. నేను అనుకుంటున్నా వెనకటికి అందరు గట్టిగా ఉండేది అంటే ఈ రాతి నేల నుంచే గట్టిగా ఉన్నారేమో అని నా ఎక్స్పీరియన్స్ ఇది. కానీ మంచిగా రావచ్చు, ఉండొచ్చు, వెళ్ళొచ్చు. ఇంకొకటి మినిమం ఛార్జెస్ అండి, మినిమం ఛార్జెస్. ఇప్పుడు అందరూ ఎటువంటి వాళ్ళైనా రావచ్చు. ఇంకా ఫుడ్ ఇక్కడ మనకు తమిళనాడు ఫుడ్, మనకు సాంబారు అవన్నీ పడవు కదా, మన తెలంగాణ ఫుడ్ పెడుతున్నారు. అదొక హ్యాపీ. మనం ఫుడ్ ఉంటే ఆరోగ్యం కావాలి, మనకు శక్తి కావాలి అంటే మనకి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది? ఆహారం వల్ల. కాబట్టి ఆహారం నుంచే శక్తి వస్తుంది. కాబట్టి ఆహారం బాగా అందిస్తున్నారు స్వామి గారు. అన్నదాత సుఖీభవ. ఇక్కడికి అందరు చేసిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను క్వశ్చన్ వేస్తూ ఉంటా, మీరు ఆన్సర్ చెప్తూ ఉండాలి. దగ్గర పెట్టండి మైక్ దగ్గర. సార్ మీ పేరు? అర్జున్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎంతమంది వచ్చారండి? మేము 35 మెంబర్స్ వచ్చారు. వెరీ నైస్ అండి. ఇది మొదటిసారి మీరు రావటం అరుణాచలం? ఫస్ట్ టైం వచ్చారు. సో మీకు రుద్రాక్ష స్వామీజీ గారు తెలుసా అండి? ఫస్ట్ టైం వచ్చారు. ఇప్పుడు చూస్తారా స్వామీజీ వారిని? మా స్వామీజీ గారు పరిచయం అయ్యారా మీకు? ఇక్కడ స్వామీజీ గారు చెప్పినట్లుగా అన్ని వస్తువులు అన్ని బాగున్నాయా? మీరు ఎంత కట్టున్నారు? 2100. ఎక్స్ట్రా ఏమైనా అడిగారా అండి? స్వామీజీ గారు కానీ, ట్రస్ట్ వాళ్ళు కానీ, సేవకులు కానీ ఎవరు అడగలేదు. మీకు అన్ని ఇక్కడ జాగ్రత్తలు చెప్పారా? ఏం ఇబ్బంది లేదుగా. నెక్స్ట్ అరుణాచలం రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, సందేశం ఏంటి? మా ఉద్దేశం ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నానో అట్లానే చెప్తాను. వెళ్ళిన తర్వాత మిగతా అందరికీ కూడా అంటే అరుణాచలం ప్రతి దేవస్థానాన్ని ప్రతి హిందువు దర్శనం చేసుకొని చక్కగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మీరు చెప్తారా? చెప్పరా? చెప్తాం. గట్టి చెప్పండి మరి ఆ విషయం. చెప్తాం, హిందూ ధర్మాన్ని కాపాడాలని ఖచ్చితంగా చెప్పాలి మనం హిందువులుగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అర్జున్ గారు. నమస్తే మేడం. అరుణాచల శివ అండి. అరుణాచల శివ. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నాంపల్లి నుండి వచ్చాను. హైదరాబాద్. ఎంతమంది వచ్చారు సార్ మీరు? మొత్తం 18 మెంబర్స్ 18 మెంబర్స్ వచ్చారు. మా ఫ్యామిలీ. మీ అంటే ఫ్యామిలీ మా బామ్మార్ది పిల్లలు, మా అత్తమ్మ, మా అమ్మ, మా బావ పిల్లలు, మా చెల్లె. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారనమాట. అవును మేడం. సో హ్యాపీగా ఉందా అండి? చాలా హ్యాపీగా ఉంది. అరుణాచల్ మొదటిసారి రావడం మీరు? ఫస్ట్ టైం రావడం మొదటిసారి. ఫస్ట్ టైం రావడం. గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్నారండి? ఇంకా చేయాలి ఇక. చేయాలి. గురువు గారు వస్తానన్నారా మీతో గిరిప్రదక్షిణకి? వస్తామన్నారు. గురువు గారు చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తారా? పాటిస్తాం మేడం. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మనం తెలుగు వాళ్ళు విన్నాం మేడం. విన్నారా? అన్ని పాటిస్తారా? పాటిస్తాం మేడం. తప్పకుండా. ఓకే అండి. ఇక్కడ భోజనం ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా మీకు ఏర్పాటు చేసిన వసతి? చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఎవరికైనా రిఫర్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే స్వామీజీ గారు పెట్టారు యాత్ర, చక్కగా మీరు కూడా చాలా వెళ్ళండి బాగుంది. చెప్తామండి. చెప్తారా? స్వామీజీ గారి పేరు తెలుసా మీకు? రుద్రాక్ష స్వామీజీ గారు. మన ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీ శివమణి కంట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అండి. ఆ ట్రస్ట్ ద్వారా స్వామీజీ గారు మనకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు. చాలా బాగుంది. ఆ ట్రస్ట్ ద్వారానే మేము మా ఫ్రెండ్స్, మేము స్కూల్ చదువుకున్న ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ 93 బ్యాచ్, వాళ్ళు మాకు వాట్సాప్లో పెట్టారు. 93 బ్యాచ్ అంటే 35 years 38 అట్లా అవుతుంది. ఆ బ్యాచ్ మనం కలిసాము. ఆ బ్యాచ్లో పెట్టారు. మేము అంతా వచ్చింది కూడా ఫ్రెండ్స్ ద్వారానే వచ్చాము. గర్ల్స్ చాలా మంది ఇన్ని సంవత్సరాల లాంగ్ టర్మ్ కూడా ఏదైతే ఉందో ఇక్కడ డివోషనల్ ట్రిప్ లో కలిసాము కూడా. వాళ్ళ ఫ్యామిలీలతో కూడా ఫ్రీ అయిపోయినాము. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు మాకు తెలియదు, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు. అయితే దీని ద్వారా కూడా వాళ్ళు మేము ఫ్యామిలీ కలిసాము. అర్థమవుతుంది. ఫ్యామిలీ కలిసాము. హిందూ కుటుంబం అంటానికి ఇంకొక పేరు తెలుగు జీ కుటుంబం అంటారు కదా, అలాగే మన హిందువుల కుటుంబం అంతా కూడా ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇలా చక్కగా కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా అయితే ఫ్రెండ్ సర్కిల్ అంటే ఏం పోతాంలే అది అయితే అనుకుంటాం. అట్లాంటివి కాకుండా అందరం కలిసాము. వాళ్ళ ఫ్యామిలీలతో సహా వచ్చాము. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే అర్థం చేసుకోండి ఎంత భక్తి బాగుంటుంది. ఇప్పుడు మీరు కట్టిన 2,100కు మించి ఎక్స్ట్రా ఏం వసూలు చేయలేదు కదా? ఏం చేయలేదు. ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా? చాలా తక్కువ. చాలా తక్కువ. నెక్స్ట్ ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎన్ని యాత్రలు చేసామో మాకు తెలుసు అది ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది అని. చాలా యాత్రలు చేశాము. ఇది అవసరం గ్రూప్లో ఫస్ట్ టైం ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ట్రస్ట్ ద్వారా రావడం సేఫ్, మంచిది, చక్కగా అన్ని చూపిస్తారని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఇబ్బంది రావచ్చు మేడం, అందరు రావచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా ఎందరో అటెండ్ చేస్తారు, మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఏ ఇబ్బంది కాకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏం చేసినా కూడా సురేష్ గారు కానీ ఎవరైనా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మన మేడం కూడా ఆన్లైన్లో ఉంటారు కదా, ఆ మేడం కూడా చాలా బాగుంది, రిసీవ్ చేసుకుంటారు, సలహాలు ఇస్తుంటారు. చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీ పేరు? నా పేరు సునీత అండి. నేను ఎల్ఐసి ఏజెంట్ అడ్వైజర్. హైదరాబాద్ గల్కొండ్రి నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ భవానీ గ్రూప్గా సుశీల గ్రూప్ వచ్చాను. చాలా సంతోషంగా. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నామండి. విత్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరం వచ్చాము. సో యాత్ర గురించి ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది? మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. భవానీ మా ఫ్రెండ్, తన ద్వారా వచ్చాను. కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాను, కానీ స్వామి గారి కృప ఈ విధంగా లభిస్తుందని అనుకోలేదు. దర్శనానికి వచ్చాను, ప్లస్ సేవ కూడా నా వల్ల అయింది. నేను చేయగలుగుతున్నాను. చేయాలండి, అందరూ అన్నీ చేయగలుగుతారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సేవ చేయాలనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే తిరుపతిలో చేసాము, అలాగే శ్రీశైలంలో వెళ్ళాము. ఇక్కడ కూడా కొద్దిగా ఏదో నాకు తోచినంత సహాయం నేను చేయగలుగుతున్నాను. ఆయన చేయించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు, పిలిపించి మిమ్మల్ని అందరితో కలిసి రండి, మీరు ఇక్కడ సేవ చేయండి మీ చేత్తో అని ఆయన సంకల్పించారు కాబట్టి మనం ఆచరిస్తామండి. ఆయన రూలర్ మనం ఫాలో అవ్వాలి. రుద్రాక్ష స్వామి గారు చెప్పిన ప్రవచనాలను ఆలోచించామండి. అదొక అద్భుతమైన అనుభూతి అండి. అది మాటల్లో చెప్పలేదు. ఇక్కడికి వచ్చి మనము స్వయంగానే అనుభవించాలి. ఎందుకంటే మాటలకు వర్ణనాతీతమైనది అది అనుభవం. నేనేంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేమే కాకుండా చాలామంది ఇక్కడ రావాలని, ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఎక్కడికి వెళ్ళినా చక్కగా సేవలో పార్టిసిపేట్ చేయండి. మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పాలండి. చాలా అవసరం. ఇప్పుడు ఆ అవేర్నెస్ తీసుకురావాలి.
మీ వంతుగా చాలా మీరు అవసరం. ప్రయత్నం చేయండి. అంతే అరుణాచల శివ అరుణాచల శివం. థ్యాంక్ యూ. శ్రీ అరుణాచల శివం. అరుణాచల శివం భక్తులకు విజ్ఞప్తి. ప్రతినిత్యము సాధువులకు, గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు 12 రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా 300 నుండి 500 మందికి అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది. ఎందరో మహానుభావులు, మహాత్ములు అందిస్తున్న దాన ధర్మాలే ఇంతటి మహాయజ్ఞానికి ప్రతినిత్యం నిర్విరామంగా కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. 30 మంది సాధువులకు అన్నప్రసాద సేవ 1605 రూపాయలు. దానము చేసిన దాతలకు శ్రీ అరుణాచలేశ్వరుని తిలకం, పౌర్ణమి అభిషేకపు జలము మరియు శ్రీ అరుణాచల ఔషధము అనగా విభూది కొరియర్ ద్వారా సంస్థ నుండి మీ స్వగృహానికే అందుతుంది. 21 మంది సాధువులకు 1101 రూపాయి, 11 మంది సాధువులకు 516 రూపాయలు, 5 మంది సాధువులకు 201 రూపాయి. యథాశక్తి దానము చేయవచ్చు. దానము చేసిన వారి పేర్ల మీద మరుసటి రోజు సంకల్పము చేసి అన్నప్రసాద సేవకు వినియోగిస్తాము. అందరికీ ఆకలి తీర్చటము దాతల అదృష్టము. ఎదుటివారి ఆకలి తీర్చడము మా అదృష్టము. అరుణాచలంలో సాధువులకు ఆకలి తీర్చడము మహా గొప్ప విషయం. అది మన పూర్వజన్మ సుకృతం, మహాభాగ్యం. ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు. సర్వము శివాజ్ఞ.